జనసేన ఆల్సో, ఈవెన్ జనసేన అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్సో ఎందుకో లీనియన్స్ ఇచ్చారా లేకపోతే చూసి చూడనట్టు వదిలేశారా అనేది అర్థం కావట్లేదు. అందుకే ఆయన రిపీటెడ్గా ఇలాంటి కామెంట్స్ లేకపోతే ఎవరిని పడితే వాడిని ఏది పడితే అనడము అదంతా ఒక అలవాట్లాగా అయిపోయింది. సాధారణంగా వెంకటకృష్ణ గారు ఇట్లాంటి సినిమాలు గతంలో కూడా వచ్చినప్పుడు ప్రజలు ఆదరించలేదు. కానీ ఇక్కడ చట్టపరంగా మనం ఏమైనా చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ మీద మనం ఎప్పుడో కోర్టుకు పోవాల్సింది. అది కొంత ఉదాసీనంగానే మేము వ్యవహరించినట్టు నాకు కూడా అనిపించింది. ఇప్పుడు లోకేష్ బాబు గారు దాన్ని సీరియస్ గా తీసుకొని ప్రోమోస్ లో చూపించిన వాటన్నిటి కూడా కోర్టులో సాక్ష్యాలుగా పెట్టి ఇది మా కుటుంబాన్ని కానీ పార్టీని కానీ లేకపోతే మాకు సంబంధించిన వ్యక్తులను వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా ఉంది ఈ కంటెంట్ అంతా కూడా అనేది మనం ఎస్టాబ్లిష్ కొంత చేయగలుగుతున్నాం. ఎందుకంటే గతంలో ఇతను లక్ష్మీ ఎన్టీఆర్ తీసినప్పుడు కూడా పూర్తిగా చరిత్రను వక్రీకరించి అతనికి కావలసిన రీతిలో జగన్మోహన్ రెడ్డి మెచ్చే రీతిలో తీస్తున్నాడు. మామూలుగా ఎవరో అంతకుముందు కృష్ణ గారు ఎవరో సపోర్ట్ చేసి తీర్చారని మనం విన్నాం. మహామండలాధీశుడు ఇట్లాంటివి కొన్ని సినిమాలు వచ్చి అవి బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా బోర్లా పడినా కూడా అవి ప్రభుత్వ స్పాన్సర్డ్ సినిమాలు కాదు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి రాష్ట్రాన్ని పరిపాలించవయ్యా బాగా పరిపాలించని ప్రజలు అధికారం ఇస్తే అతను ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థుల మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు, విష ప్రచారం చేస్తా ఉన్నాడు. దానికి సినిమా అనే మాధ్యమాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాడు. ఇప్పుడు చూడండి మీరు, ఇందిరాగాంధీ స్టేడియం ఎట్లా ఇస్తారు అతనికి, తర్వాత డీజీపీ దగ్గర నేరుగా పోయి కలుస్తాడు. మేము ఇప్పటికీ 100 సార్లు అడిగాం డీజీపీ అపాయింట్మెంట్. చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదు అపాయింట్మెంట్. అరాచకాల గురించి మాట్లాడతాము, మీకు విన్నవించుకుంటాం, ఇవన్నీ జరుగుతున్నాయి, దీనిపైన మేము కలుస్తామంటే ఎప్పుడైనా ఇంటర్వ్యూలు ఇచ్చారా? ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఇంటర్వ్యూలు ఇవ్వని డీజీపీ ఒక మామూలు అంటే ఒక కుచితంతో కుయుక్తులతో ఒక సినిమా తీసిన వ్యక్తిని దగ్గరికి పిలిచి తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ దీనిలో వెనకాల ఉండి నడిపిస్తున్నారు తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆర్జీవి ఇట్లాంటి సినిమాలు తీస్తున్నాడు. కాబట్టి మేము కోర్టులో చెప్పడానికి ప్రోమోలు దీనికి సంబంధించి కొన్ని విడుదలైన పోస్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మామూలుగా ఒక సినిమా తీస్తున్నాడంటే ఫలానా సినిమా తీస్తున్నాడు దాన్ని బ్యాన్ చేయమని అడిగితే కోర్టు కూడా మీరు ఎట్లా బ్యాన్ చేయమంటారు, ఏముంటుందో తెలియకుండా ఎట్లా బ్యాన్ చేయమంటారని అడిగే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఆధారాలు ఉన్నాయి. ఈ రోజు అతను రిలీజ్ చేసిన ఈ ప్రోమోస్ లో కానీ కొంత కంటెంట్ బయటికి రావడం కానీ ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి ఈ రోజు మాకు. కాబట్టి మేము ధైర్యంగా కోర్టుకు పోయి న్యాయస్థానాల్లో ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎదుటోడి వ్యక్తిత్వ హననానికి పాల్పడమని కాదు కదా, అవతల వాడు నొచ్చుకోనంత వరకు నీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, పనులు చేయమని అట్లా అభిప్రాయాలు పంచుకోమని తప్ప ఎదుటోళ్ళ ప్రతిష్టను దెబ్బతీయమనో దానికి కూడా చట్టాలు ఉన్నాయి కదా, చట్టాలు ఉన్నాయి. తర్వాత పరువు నష్టం దావాలు వేయచ్చు. ఇవన్నీ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులే కదా. రాజ్యవికి ఎంత హక్కు ఉందో చంద్రబాబు నాయుడు గారికి ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఇటువైపు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి, లోకేష్ బాబు గారికి ఉన్నాయండి హక్కులు. ప్రతి పౌరుడికి వీళ్ళ హక్కులను హరించే హక్కు అతనికి ఏమన్నా ప్రత్యేకంగా రాజ్యాంగం కల్పించిందా? కాబట్టి ఇట్లాంటి దుష్ట పన్నాగాలను ఎక్కడికక్కడ, దురదృష్టం ఏమంటే పౌర సమాజం ప్రెజర్ గ్రూపు ఈ సమాజంలో జరుగుతున్న ఈ అరాచకాలు, విధ్వంసాలు, తర్వాత పరిపాలనలో జరుగుతున్న ఈ కుట్రలు కుతంత్రాలు వీటిపైన రాజకీయంగా మేము ఫైట్ చేయాల్సి వస్తుంది. కానీ పౌర సమాజం గట్టిగా ప్రతిస్పందించే పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి ఒక్కరిలో ఇంకా భయం. శ్రీనివాస్ గారు చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఇలాంటి సినిమాలకి ప్రజలు ప్రేక్షకులు పెద్దగా ఆదరించరు, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు, చాలా సినిమాలు చూస్తున్నాం మనం. సో దీన్ని ఇష్యూ చేసి అనవసరమైన పబ్లిసిటీ ఇచ్చారేమో అనే చర్చ కూడా ఉంది కొంతమంది. ఇందాక బ్రేక్లో రామకృష్ణ గారు మేము